ఇస్తున్నామా మనం బయటికి? ఎస్సీలకు ప్రమోషన్లు వస్తే ఇస్తున్నామా బయటికి? ఇవాళ దేశంలో ఇన్ని శుద్ధులు చెప్పే మోడీ గారి పరిపాలనలో లక్షలాది బ్యాక్లాగ్ ఎస్సీ ఎస్టీ పోస్టులు పెండింగ్ ఉన్నాయి. ఈ సామాజిక న్యాయ పోరాటంలో మనం సంకల్పం తీసుకుందాం. బ్యాక్లాగ్ ఉన్న ప్రతి ఎస్సీ ఎస్టీ పోస్టుని ఇచ్చేంత వరకు మనం పిడికిలెత్తి పోరాటం చేద్దాం. ఎస్సీ మిత్రులకు అండగా నిలబడదాం. వారి యొక్క జీవన ప్రమాణాలను పెంచుకోవడానికి పోరాటం చేద్దాం. అదేవిధంగా ఎస్టీల గురించి మాట్లాడితే మళ్ళీ అదే అంటారు, వీళ్ళకేమైంది, రిజర్వేషన్ ఉంది కదా, వాళ్ళకేమైంది, ఐఏఎస్లు అవుతారు కదా, ఐపీఎస్లు అవుతారు కదా. నిన్న మొన్న వచ్చిన రిపోర్ట్ చెప్తుంది బాధాకరం, 99% 99% ఎస్టీస్ ఆర్ పూరెస్ట్ దెన్ ద పూర్ పీపుల్. విపరీతమైన బ్యాక్వర్డ్నెస్ ఉంది. ఎందుకుంది మరి? రిజర్వేషన్లు వచ్చే, ఉద్యోగాలు వచ్చే, ఎందుకుంది బ్యాక్వర్డ్నెస్? ఎందుకంటే అడవిలకెళ్ళి అన్నలను పారదోలి అడవిలన్నింటినీ తీసుకొని 170 చట్టాన్ని కుల్లబొడిచి ఇవాళ అదానికి అంబానికి అడవి సంపదను కూడా అప్పయెప్పే ప్రయత్నం జరుగుతుంటే మరి వెనకబాటుతనం ఉంటుంది ఎస్టీలలో. ఆ ఎస్టీలలో, ఆదివాసీ బిడ్డలలో, ఆ గిరిజనులలో, మా ఎరకల సోదరులో, మా లంబాడ సోదరులో వాళ్ళలో ఉన్న వెనకబాటుతనాన్ని నిర్మూలిస్తామని అలా ప్రతిజ్ఞ చేయాలని మా టీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇచ్చినం రిజర్వేషన్ అయిపోయిందంటే కాదు, మానసిక మార్పు కూడా రావాలి. ఖచ్చితంగా మా అగ్రవర్ణ మిత్రులు నేను అడుగుతా ఉన్నా, ఆలోచించండి, థింక్ చేయండి. మన సొసైటీలో మనమే ఎందుకు ఇన్ని బ్యారియర్స్ పెట్టుకోవాలి ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా हमारे यहाँ बहुत सारे मुसलमान भाई बहन हैं, आप सबका भी मैं शुक्रिया अदा करती हूँ. लेकिन जो आप इस जलसे में आए ये कोई आम जलसा नहीं है. ऐसा जलसा है जो हमारे ज़िंदगियों में तब्दीली लाने वाली ये जलसा है. हमारे तेलंगाना में जितनी भी हमारी आबादी है मुसलमानों की, एक बार सोचिए क्या उतनी हमारी नुमाइंदी असेंबली में है? क्या पार्लियामेंट में उतने नुमाइंदे हमारे हैं? क्या हमारे सरपंचस बने? क्या हमारे जेडपीटीसी बने? क्या हमारे एमपीटीसी बने? क्या क्या चाहिए होता है कोई भी कौम को? सिर्फ 3 चीज़ें चाहिए होती है. तालीम चाहिए, तालीम से शुअर आता है. फाइनेंशियल एम्पावरमेंट चाहिए, फाइनेंशियल एम्पावरमेंट से खुददारी आती है. पॉलिटिकल एम्पावरमेंट चाहिए, पॉलिटिकल एम्पावरमेंट से इंसाफ मिलती है. ये तीनों चीज़ बहुत ज़रूरी है. और हमारे तेलंगाना के मुसलमान भाई बहनों, उनको आगे बढ़ने के लिए ये तीनों चीज़ों में भी हम टीआरएस पार्टी के तरफ से जी तोड़ कोशिश करेंगे. कोई भी कसर नहीं छोड़ेंगे. हम आज बाज़ाब्ता ये पूछ रहे हैं हुकूमत से, जो मौजूदा भी हुकूमत है, जो पुरानी वाली हुकूमत है, उनसे भी हम पूछ रहे हैं, आपने सियासी वादे किए, क्या पेट भरता है सियासी वादों से? जब तक अमल नहीं होता है तो क्या पेट भरता है? लेकिन मेरी एक ख्वाहिश है कि असेंबली में हमारे मुसलमान खवातीन की आवाज़ गूंजना चाहिए. जब हमारी खवातीन की आवाज़ वहाँ गूंजेगी तब सोशल जस्टिस मिलेगा. हमारे बीसी मुसलमानों को हक के साथ उनको रिजर्वेशन मिलना चाहिए, तभी तेलंगाना आगे बढ़ेगा. हम आपके साथ हैं. और काफ़ी लोग होंगे बोलेंगे कि कैसे साथ है भाई, इनके पास क्या जादू की छड़ी है, क्या करेंगी कविता, अकेली खवातीन है, क्या करेगी? लेकिन उनको मैं कहना ये चाहती हूँ, जब हमारी काफिला अज़्मो यकीन के साथ निकलेगी, जब हमारी काफिला अज़्मो यकीन के साथ निकलेगी, जरूर रास्ता वहीं से निकलेगा जहां हम चाहेंगे. हिम्मत होनी चाहिए, दम होना चाहिए. वो दोनों भी आपके बहन कविता के पास है. और मुसलमानों को आपके हक दिलाने का हम पूरा कोशिश करेंगे. हम बस आपको दावत देते हैं, टीआरएस के साथ जुड़िए, काम करिए, आगे बढ़िए, तेलंगाना को आगे बढ़ाएंगे. మన ముస్లిం సోదరులతో పాటు మన క్రిస్టియన్ సోదరులకు కూడా పొలిటికల్ రిప్రజెంటేషన్ కావాల్సిందే, న్యాయం జరగాల్సిందే. వారి కోసం పోరాటం చేస్తాం. మన సిక్కు సోదరులు ఉన్నారు, వారి కోసం కూడా పోరాటం చేస్తాం. మరి అందరికన్నా పెద్ద సంఖ్య, రాష్ట్రంలో సగం సంఖ్య ఉన్న మన బీసీ సోదరులు ఉన్నారు. బాగా భూములు ఉన్నాయి బీసీల దగ్గర, కాపుదాన పోలంతా బీసీలనే ఉన్నారని మాట్లాడతారు. కానీ నిన్నగాక మొన్న వచ్చిన రిపోర్ట్లో 171 మంది బీసీలు ఎస్సీల కన్నా దారుణమైనటువంటి పరిస్థితిలో జీవిస్తున్నారని చెప్పడం జరిగింది. మరి ఆ పేద బీసీల సంగతి ఏంది?
డబ్బులున్నోళ్ళు ఎక్కడన్నా బాగానే ఉంటారు, డబ్బులున్న అగ్రవర్ణాలు బాగానే ఉంటారు, డబ్బులున్న బీసీలు బాగానే ఉంటారు, డబ్బులున్న ఎస్సీలు బాగానే ఉంటారు, డబ్బులున్న ఎస్టీలు బాగానే ఉంటారు. కానీ పేద బీసీల సంగతి ఏంది? వాళ్ళకి న్యాయం జరగొద్దా? వాళ్ళ కోసం పోరాటం చేయొద్దా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ 42% అని చెప్పింది బీసీలకు. ఏ లెక్కన చెప్పినామంటే జవాబు లేదు. ఎందుకంటే బీసీలు ఉన్నది 46%, బీసీ ముస్లింలు ఉన్నది 10%, మొత్తం కలిపి 56% రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ 42% బిల్లు పెట్టిండ్రు, అవి తీసుకుపోయి రాష్ట్రపతి దగ్గర ఇరకబెట్టిండ్రు, అవి బయటికి రావు. కానీ రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇద్దరు ప్రేమ లెక్కలు రాసుకుంటుంటారు. గల్లీ మే కుస్తీ, ఢిల్లీ మే దోస్తీ. మరి ఈ దోస్తీ బీసీ బిల్లు తేవడానికి ఎందుకు వాడుకుంటలేరు రేవంత్ రెడ్డి గారు? అడుగుదామా? సిద్ధంగా ఉన్నారు అందరూ? పక్కానా? మరి అది అడగాలంటేనే బీసీలకు రిజర్వేషన్ల కోసం మడమదిప్పని పోరాటం టీఆర్ఎస్ పార్టీ ఇవ్వాలి. నేను ఇవాళ ఒక ప్రతిపాదన చెప్తా ఉన్నా. సామాజిక న్యాయం జరగాలంటే ఒక రాష్ట్రంలో ఎక్కువ, ఒక రాష్ట్రంలో తక్కువ, దేశం మొత్తంలో 50% బీసీలు ఉన్నాం. 42 కాదు, 50% రిజర్వేషన్లు అడుగుదాం. ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా కొట్లాడదాం. ఇవాళ ప్రారంభమైనటువంటి సామాజిక న్యాయ సంకల్ప సభ ఇవాళనే ఆగదు. రానున్న 5 నెలలు సావిత్రిబాయి పూలే గారి జన్మదినం వరకు ప్రతి ఊరికి పోదాం, ప్రతి మండలానికి పోదాం, ప్రతి జిల్లాకు పోదాం. అక్కడ కూడా సామాజిక న్యాయ సంకల్ప సభలు పెట్టుకుందాం, అందరినీ ఒకటి చేద్దాం. ఆ తర్వాత వేలాది కార్లు తీసుకొని చలో ఢిల్లీ కార్యక్రమం తీసుకుందాం. సంక్రాంతి పండుగ అయినాక బడ్జెట్ సెషన్ ఉంటుంది ఢిల్లీలో. ఇవాళ ఇక్కడ నుంచి హెచ్చరిక చేస్తా ఉన్నాం బీజేపీకి, కాంగ్రెస్కి. మీరు వచ్చే బడ్జెట్ సెషన్ లోపల బీసీ బిల్లు మర్యాదగా పాస్ చేసి పంపండి. లేకపోతే తెలంగాణ టీఆర్ఎస్ సైన్యం అంతా ఢిల్లీకి బయలుదేరుతుంది. మా రోజు వీరన్న గారి స్ఫూర్తితోని గుత్పలు అందుకొని ఢిల్లీకి బయలుదేరుదాం. సైన్యం అంతా ఆడికి పోదాం, ఢిల్లీకి పోయి యుద్ధం చేద్దాం. నిన్న మొన్న ఉద్యమాలు జరిగినాయి, చిన్న పిల్లలు చేసిరు. మీరందరూ అనుకుంటే ఎంతసేపు ఢిల్లీ జామ్ చేయొచ్చు కదా? చేద్దామా? పక్కానా? సంక్రాంతి అయినాక సిద్ధంగా ఉంటారా? అంత లోపల గ్రామానికి వెళ్ళండి, మన సైనికుల్ని సిద్ధం చేసుకోండి. వేలాదిగా ఢిల్లీకి పోవడానికి రెడీగాండి. మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళా ఆగస్టు 6 రోజు జయశంకర్ సార్ పుట్టినరోజు నాడు మళ్ళీ కలుద్దాం. ఆనాడు మళ్ళీ సమీక్షించుకుందాం. మనము సామాజిక న్యాయ పోరాటం ఏదైతే తీసుకున్నామో ఆ సంకల్పంలో ఎన్ని అడుగులు ముందట పడ్డాయి ఆలోచన చేసుకుందాం. ఇంకా చేయాల్సింది ఏముంది సమీక్ష చేసుకుందాం. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం ఉద్యమాలు చేసేటటువంటి అన్ని పార్టీలతోని కలిసి పనిచేద్దాం. అన్ని వ్యక్తుల్ని, అందరి శక్తుల్ని కలుపుకుందాం. ఊరూరా ఉద్యమ జెండా ఎగరేద్దాం. సామాజిక న్యాయ తెలంగాణను సాధించి తీరుదాం. సామాజిక న్యాయ తెలంగాణ సాధిస్తేనే తెచ్చుకున్న తెలంగాణకు అర్థం ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ గారు నాకు పదే చెప్పేవాళ్ళు, తెలంగాణ రావాలి, తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలి. కానీ ఆనాడున్న పరిస్థితుల్లో అనేక మంది ఆంధ్ర నాయకులతో కొట్లాడాల్సిన సందర్భంలో రెండు కలిసి ఒకటేసారి ఉద్యమాలు చేసే పరిస్థితి లేకుండే, జమిలీ ఉద్యమాలు చేసే పరిస్థితి లేకుండే. అందుకే జయశంకర్ సార్ ఒకటే మాట చెప్పారు, కవిత తెలంగాణ రావాలి, వచ్చిన తర్వాత సామాజిక న్యాయం కోసం కొట్లాడాలి. ఎట్లా అయితే తెలంగాణ రాకముందు ఇప్పుడు బతుకమ్మ ఎత్తుకొని తిరుగుతున్నావో, తెలంగాణ వచ్చినాక సామాజిక న్యాయం అనే బోనం అంతే పవిత్రంగా ఎత్తుకొని ఊరూరా తిరగాలని ప్రొఫెసర్ జయశంకర్ గారు అనేక పర్యాయాలు నాకు చెప్పిండ్రు. ఆయన చెప్తే ఆదేశంలాగా ఉండదు, ఆయన చెప్తే అమ్మ గోరుముద్దలు తినిపించినట్టు చెప్తాడు. అట్లా చెప్పిండు కాబట్టే ఆ సార్ అంటే నాకు అంత ప్రేమ. అందుకే నేను